ఉంటాడు. ఎందుకో దాని వస్తువు కాబట్టి, అది ఆ పిల్లడు వస్తువు కాబట్టి లాక్కుంటాడు. సరిగా అది కాదు లాక్కుంటాడు. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు సో అండ్ సో పర్సన్. ఈ ప్రాపర్టీ పలానా వ్యక్తికి అది బోర్డు పెట్టాలి అతనిది, అది అతనిది. ఈ పిల్ల ఎవరు అంటే ఎవరి పిల్ల? పలానా వ్యక్తి వాళ్ళ కూతురు. ఈ అబ్బాయి ఎవరు అంటే పలానా వ్యక్తి వాళ్ళ అబ్బాయి. ఒక ఐడెంటిటీ ఉంది. దేవుడు కూడా ఈ దేవుడిని యెహోవాను నేనే ఐయామ్ గాడ్, నేనే దేవుడిని అని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాడు దేవుడు. అంటే ఆయన్ని మాత్రమే మనము ఆరాధించాలి, ఆయన్ని మాత్రమే మనం పూజించాలి. ఈ 2026 నూతన సంవత్సరంలో మనం ప్రవేశపెట్టాం. దేవుడు మనం ప్రవేశపెట్టాడు. మనకు దేవుడు హెచ్చరిస్తున్న మాట ఏంటి అంటే ఆయనను మాత్రమే మనము ఆరాధించాలి. ఎవరిని? యేసయ్యను మాత్రమే ఆరాధించాలి. ఎవరిని కూడా ఆరాధించడానికి వీలు లేదు. ఈరోజు గౌరవం, మర్యాదలు ఇవన్నీ కూడా కన్వర్టెడ్ టు వర్షిప్ తెలియకుండా అయిపోయింది. దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఇన్ క్రిస్టియానిటీ అనేది ఈ రోజున మనము యెహోషువ ద్వారా నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రియులారా, ఎవరిని మనము ఆరాధించాలి అంటే యేసయ్యను మాత్రమే ఆరాధించాలి. ఆయనకి మాత్రమే మనం స్థానాన్ని ఇవ్వాలి. ఎక్కడ? మన హృదయంలో, మన కుటుంబంలో స్థానం ఇవ్వాలి. రెండవది, ఎందుకు ఆరాధించాలి? ఎందుకు? ఒక తండ్రి ఉన్నాడు, ఒక తండ్రికి కూతురు ఉంది. అమ్మా, ఎందుకమ్మా అబ్బాయిని ప్రేమించావు అని తండ్రి అన్నాడు. అంటే కూతురు అంది, నాన్న నా కోసమో చనిపోతా అన్నాడు, అందుకే ప్రేమించాల్సి ప్రేమించాను. కొడుకుని అన్నాడు తండ్రి, అది ఎందుకు నా అమ్మాయిని ప్రేమించావు? నాన్న నా కోసం చచ్చిపోతాడు నాన్న, అందుకే నా అమ్మాయిని ప్రేమించాను, అందుకే చేసుకుందాం అనుకున్నాను. అంటే చచ్చిపోదాం అనుకున్నాను, ఒకరికొకరు చచ్చిపోదాం అనుకున్నాను కాబట్టి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. మరి ఈరోజు నీ కొరకు, నా కొరకు, మన కొరకు, మనందరి కొరకు, సర్వ మానవాళి కొరకు, సర్వశక్తుడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన నరరూపధారుడుగా ఈ లోకానికి వచ్చి సమస్త మానవాళి పాపముల నిమిత్తం ఆయన శిలువ మరణాన్ని పొంది మన కొరకు చచ్చిపోయాడే. మరి అందుకు ఆయన్ని మనం ఆరాధించాలి. మన కోసం చచ్చిపోయాడు. మరి ఎందుకు యేసుప్రభు చచ్చిపోవాలి? అది మనిషిని పుట్టించింది ఆయనే కదా. మరి ఆయన చచ్చిపోతుంది, ఎవరు చచ్చిపోగలరు? అవునా కదా? ఓ పాజిటివ్ బ్లడ్ ఉన్నట్టు ఓ పాజిటివ్ ఇవ్వాలి. అది బి నెగిటివ్ ఏమి ఇస్తే ఎవరికి అంతే. అంటే ఈరోజు కోడ రక్తము, కుక్క రక్తము అవి చిందిస్తే పాప క్షమాపణ లేదు. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యకం. తద్రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం అనే సంస్కృతంలో మాట ఉంది. ఏంటది? సర్వ పాపాలు పోవాలంటే రక్తము మాత్రమే చిందించబడాలి. ఆ రక్తము మనుషులు ఎవరు చేశాడో ఆయన. అందుకే వచ్చాడు యేసుప్రభువు. ఐయామ్ గాడ్ అన్నాడు. నేనే నిజమైన దేవుడిని, నేనే మీ దేవుడిని అన్నాడు. అన్న తర్వాత ఆయన గుర్తు చేసుకుని కూర్చోగలుగుతుంది. ఏం చేశాడు? మన పాపములను క్షమించడానికి, సర్వ మానవాడి పాపముల నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి బలి అయ్యాడు. నీ కొరకు, నా కొరకు రక్తాన్ని చిందించి బలి అయ్యాడు. అందుకు ఆయన ఆరాధించాలి. ఈరోజు ఈ విధంగా మన సజీవంలో ఉన్నాము అంటే ఆయన పెట్టిన కృపా భిక్ష కాబట్టి ఆరాధించాలి. అంతే కదా? ఈ రోజున మనం పనులు చేసుకుంటున్నాం, సంతోషంగా ఉంటున్నామంటే ఆయన పెట్టిన కృప కాబట్టి ఆరాధించాలి. ఈరోజు దేవుడి సన్నిధికి వస్తున్నాం. ఆరాధన అంటే దిస్ ఈజ్ నాట్ వర్షిప్. దేవుడి సన్నిధికి రావడం మాత్రమే వర్షిప్ కాదు. ఆ ఆరాధన ఎందుకు చేయాలి అంటే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. మూడవదిగా ఎలా ఆరాధించాలి? ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యమతోనూ ఆరాధించాలి. అంతే కదా? ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అంటే ఈ విషయాన్ని అర్థమయ్యే వందగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అది మన సంఘంలో జరిగిన విషయమే. వాస్తవానికి ఇది కొత్తగా వాళ్ళకి తెలియకపోవచ్చు. వాళ్ళ జ్యోతిమమ్మ వీళ్ళకి మా అమ్మగారు వీళ్ళకి తెలిసి ఉంటుంది. బహుశా వాళ్ళే నాకు తెలియదు. చిన్నప్పుడు ఆయన ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు. ఇదే మన సంఘంలో పెంకు చర్చ్ ఉండేది. పెంకు చెట్టు ఉండేది.
ఆ పెళ్లి చర్చికి మాస్టర్ గారిగా వచ్చాడు, ప్రభాకర్ మాస్టర్ గారు వచ్చాడు. ఆయన ఒక పాట పాడేవాడు. ఈ పాట నేను కూడా విన్నాను. ఆ పాట ఆ పూరి పాటలో ఉన్నప్పుడు ఒకసారి వచ్చారు ప్రభాకర్ మాస్టర్ గారు. ఇప్పుడు నేను విన్నాను, అప్పుడు నేను 9th స్టాండర్డ్ అంటే ఆ టైంలో ఆయన ఒక పాట పాడేవాడు. ఆ పాట పాడితే ఎక్కడెక్కడో పొలాల్లో ఉన్న వాళ్ళు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇంద్ర ఇంత పాడుతున్నాడు అనుకునేవాడు. ఆయన పాటకి 10-20 మంది ఉన్నటువంటి సంఘము 200 మంది అయింది. నేనేమీ చెప్పట్లా, వాళ్ళు తెలుసు నాకు వచ్చిన అంటే మీకు తెలియదు చెప్తున్నా, వాళ్ళకి ఎంత పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు తెలుసు. అంటే ఒక పాటని ఆయన హృదయానుసారంగా, అంటే తన ఆత్మతో సత్యంతో హృదయం ప్రవశించే విధంగా పాడేవాడు పాట. కాబట్టి నేను మాస్టర్ బాగా పాడుతున్నాను అంటే మన వే ఆఫ్ యాటిట్యూడ్ మనం ఏదైతే చూపిస్తున్నామో, మన హృదయానుసారంగా ఎప్పుడైతే మనం ఒక పనిని చేస్తామో అది ఖచ్చితంగా దేవుడికి ఇష్టమైనదిగా ఉంటుంది. తద్వారా దేవుడు దాన్ని బట్టి కార్యాలు నిర్వహిస్తాడు. కాబట్టి సంఘము ఈ విధంగా అభివృద్ధి పొందింది. మన సంఘం ఆ రోజున నేను కొత్తగా చెప్పేదాన్ని నేర్చుకోవచ్చు. అయితే పిల్లల కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినవారు కావున మీ దేహంతో దేవుని మహిమపరచుడి. మీ దేహంతో దేవుని మహిమపరచుడి. మన సొత్తు కాదు, మన మీద మనకి అధికారం లేదు. ఎవరికి అధికారం ఉంది? ఆయన కొనుక్కున్నాడు. ఎవరు కొనుక్కున్నాడు? ఎందుకు ఆరాధించడం కదా, మన కోసం చనిపోయాడు కదా. చనిపోయి రక్తాన్ని పెట్టి పెట్టి కొనుక్కున్నాడు వాళ్ళని ఆయన. లేకపోతే పాపకు బానిసత్వంలో, ఆధ్యాత్మిక అంధకారంలో కుసించి నశించిపోయేవాడు మానవాడు. అది చూడలేక, ఆ అంధకారాన్ని చూడలేక యేసుప్రభువు ఈ లోకానికి వచ్చాడు. దరిద్రుడిగా వచ్చాడు మనల్ని ధనవంతులు చేయడానికి. మనకి మన మీద అధికారం లేదు, కానీ ఆయన మనకు వదిలేసే స్వేచ్ఛ ఇచ్చాడు. విధంగా చెప్పాలంటే స్వేచ్ఛ ఆయన ఇచ్చాడు. కానీ మనల్ని ఆయన కొనుక్కున్నాడు. పాప బానిసత్వం నుండి విడిపించి ఆయన మనం కొనుక్కున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలట? మన దేహంతో దేవుడిని మహిమపరచాలి. మన దేహంతో దేవుడిని మహిమపరచాలి. దేహము అంటే ఇదేనా? పైన కనిపించింది, అదే అనుకున్నాం, పైన కనిపించింది. ఈ దేహముతో దేవుణ్ణి ఆరాధించడం, ఇందాక ఆత్మతో సత్యం అనుకున్నాము. ఇప్పుడు దేహముతో దేహం కూడా మన శరీరము దేవుని ఆలమయం. కాబట్టి ఈ దేహముతో దేవుని మనం ఆరాధన చేయాలి, మహిమపరచాలి. ఎట్లా? వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ బిహేవింగ్. మన యొక్క ఆలోచనలు, మన యొక్క మాట్లాడే విధానం, మన యొక్క ప్రవర్తన, ఈ మూడింటిని బట్టి దేవుడికి మనము మహిమపరచాలి. మనం ఏదైతే పాటలు పాడుతున్నామో ఆ పాటను బట్టి మనం ఫీల్ అవ్వాలి. పాట మన ఆంధ్ర క్రైస్తవ కేంద్రాలు ఉన్నాయి. ఆ పాట పాడేటప్పుడు మనం ఫీల్ అవ్వాలి. ఫీల్ అయితే మా కాలేజీలో చెప్తారు, ఆంధ్ర క్రైస్తవ కేంద్రంలో కొట్టేటువంటి పాటలు రావు. ఎందుకంటే అవి చాలా వ్యాసములతో కూడినటువంటి పాట, చాలా అర్థవంతంగా ఉంటాయి ఆ పాట. అందుకోసమే కాలేజీలో గారి దగ్గర నుంచి దాన్ని ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. ఆ పాటలు పాడేటప్పుడు మనం ఆ పాటలు ఫీల్ అవ్వాలి. ఆ పాటలు లేదు, దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దాన్ని ఫీల్ అవ్వాలి. తద్వారా దేవుడు మహిమపరచబడతాడు. అది ఎవరి చోట్ల, బట్ మనకి దేవుడికి నన్ను నడుస్తుంది. దేవుడు మహిమపరచబడతాడు. ప్రార్థన చేస్తున్నాం ఎవరి కోసమో కాదు, దేవుడి నామం మహిమర్ధన చేయాలి, మన కోసం మనం చేద్దాం. అంటే ప్రతిదీ కూడా మనం మాట్లాడే విధానం, మన మాటలు, మన ఆలోచన విధానం, మనం ఎవరి గురించి ఆలోచన చేస్తున్నాం, ఎవరి గురించి, ఇతరుల గురించి ఏ విధంగా మనం ఆలోచన చేస్తున్నాం, ఇతరులను బట్టి మనం ఏ విధంగా మన ఆలోచనగా ఉన్నాయి, ఈ ఆలోచనలు బట్టి ఇది నడుస్తుంది, ఇది కూడా నడుస్తుంది. కాబట్టి మన ఆలోచనలు కరెక్ట్గా ఉండాలి. అసూయ, కర్మశాలు ఇవన్నీ ఉండడం ద్వారా అది నిజమైన దేవుడికి ఆరాధన కాదు. ఇవి మనం వదిలిపెట్టాలి. వదిలిపెట్టగలిగినప్పుడే ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, ఇవి దయాళుత్వం ఇవి మనం కలిగి ఉండాలి. ఇవి లేకుండా మనము దేవుడిని ఆరాధిస్తున్నాము, దేవుని సన్నిధికి వచ్చంటే జీవ